హలో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తాటి చెట్టుకి హోల్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆ తాటి చెట్టుని తాటాకులను పట్టుకొని లాగాలి ఫ్రెండ్స్. అప్పుడు తాటి చెట్టు విరికి కింద పడుతుంది. అప్పుడు మనం గూజు అనేది తీసుకోవటం ఈజీగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. కింద బాగా చేయాలంటే తీసేసుకొని అక్కడే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా చెట్లు మనం లాగాలి. పడిపోయింది ఫ్రెండ్స్, చెట్టు అయితే మనకు పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అయితే ఇప్పుడు మనకు విరిగి పడిపోయింది. దానికి ఉన్న తాటాకుల్ని కత్తితో నరికేసుకొని గూజు అయితే మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పడిపోయింది ఫ్రెండ్స్ చెట్టు. ఆ చెట్టుకున్న బరకలని తాటాకు బరకలన్నీ తీసేసుకొని మనం మోవ అయితే శుభ్రం తీసుకున్నాం ఫ్రెండ్స్. అది తింటే కడుపు నొప్పి అలాంటి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బరకలన్నీ తీసుకొని అక్కడ పక్కనే ఉన్నాము. ఈ విధంగా నైస్గా జల్లుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే బూజుకి విరిగిపోతుంది. గూజు ఆ కిందనే పక్కన కన్ను గడ్డ అంటారు ఫ్రెండ్స్. దాన్ని తింటే కడుపు నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. గూజు కన్ను ఎక్కకుండా మనం దానికైతే ఒక ఏకెట్ ముళ్ళు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ముళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్కుతుందో తెలవదు, కానీ ఎక్కిందనుకో ఇరిగిపోతుంది ఫ్రెండ్స్ లోపలే. ఇదిగోం ఫ్రెండ్స్, ఇదే ఏతుములు ఫ్రెండ్స్. అన్నా గో ఈ ఏతములు దానికి గుచ్చన్న కరినెక్కరా. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా గుచ్చాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య ఎట్లా ఎక్కుతున్నాడు. దాన్ని ఇప్పుడు మనం కూర్చొని తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే చిన్న చినుకులు పడతా ఉన్నాయి ఫ్రెండ్స్. వాన వచ్చేటట్టుంది. మేము త్వరగా కూర్చునేసి ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఐపీఎల్ కప్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ తాటి గుజ్జు, చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని కూరాక కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈ గుజ్జుని తినచ్చు, కూరాకలో కూడా వండొచ్చు ఫ్రెండ్స్. కరుణ కట్టిన మాత్రం తినకూడదు, కూరాకలు వేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే కడుపు నొప్పి వస్తుందని ఎంతమంది చెప్పాను. లేదా మనం ఇక్కడ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మన ఎముక లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్, కానీ ఎముక కాదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.